హాయ్ ఫ్రెండ్స్. సెప్టెంబర్ 18వ తేదీన మధ్యాహ్నం 2:04 శుక్రుడు తులారాశిలో సంచరిస్తాడు. తులారాశిలో శుక్ర సంచారంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. శుక్రుడు అక్టోబర్ 12వ తేదీ వరకు తులారాశిలోనే ఉండి ఆపై వృశ్చిక రాశిలోకి వెళ్తాడు. సొంత రాశిలో శుక్ర సంచారం కారణంగా శుక్రుని అనుగ్రహం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతున్నాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం. మేషరాశి. సెప్టెంబర్ మాసంలో శుక్ర గోచారం కారణంగా మేషరాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. మేషరాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో మేషరాశి వారు ఆర్థికంగా లాభాలను పొందుతారు, విలాసాలను అనుభవిస్తారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. తులారాశి. సెప్టెంబర్ మాసంలో శుక్ర సంచారం కారణంగా తులారాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. తులారాశిలోనే శుక్రుడు సంచరిస్తున్న నేపథ్యంలో ఈ రాశి వారికి ఇది అదృష్ట సమయంగా చెప్పవచ్చు. శుక్ర సంచారం కారణంగా తులారాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కెరీర్ పరంగానూ లబ్ధి చేకూరుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు సెటిల్ అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు దొరుకుతుంది. వ్యాపారస్తులకు లాభాలను చేకూర్చే సమయం. మకర రాశి. సెప్టెంబర్ మాసంలో శుక్ర సంచారం కారణంగా మకర రాశి వారికి లబ్ధి చేకూరుతుంది. ఈ సమయంలో మకర రాశి వారు ఆర్థికంగా బలంగా ఉంటారు. తండ్రి సహకారంతో ధనలాభాన్ని పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు పురోగతిని సాధిస్తారు. కొత్త ఉద్యోగ బాధ్యతలను స్వీకరించడం ఉన్నత శిఖరాలను చేరుస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు సంతోషాన్ని కలిగిస్తాయి. ఈ సమయం మకర రాశి వారికి కూడా అదృష్ట సమయంగా చెప్పవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.